వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శశికాంత్ గారు. సార్ నమస్కారం. నమస్తే రమ్య. సార్, గత 4 రోజుల నుంచి మోహన్ బాబు గారి పైన జరిగే ఈ న్యూస్ అన్నింటికి ఈ రీసెంట్ అప్డేట్ ఏంటి సార్? రీసెంట్ అప్డేట్ ఏంటంటే మోహన్ బాబు గారు హాస్పిటల్లో కాంటినెంటల్లో జాయిన్ అయ్యారు. కాంటినెంటల్ యాజమాన్యము ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఆ హెల్త్ బులెటిన్లో మోహన్ బాబు గారి కుడి కన్ను కింద కొంచెం వాపు కనిపిస్తుంది. బీపీ ఒక 200 వరకు వచ్చింది. ఆల్ ఓవర్గా హైపర్ టెన్షన్లో ఉన్నారు. హార్ట్ రేటు కొంచెం ఇంకా ఫాస్ట్గానే ఉంది. కాబట్టి ఒక 2 రోజులు ఆయనకి కంప్లీట్ విశ్రాంతి ఇచ్చి మళ్ళీ చెక్ చేయాలి బీపీ కంట్రోల్లోకి వస్తుందో లేదో అని చెప్తాం జరిగింది హాస్పిటల్ యాజమాన్యం. ఇటువైపు చూసుకుంటే పోలీస్ కేసుల వైపు చూసుకుంటే మంచు విష్ణు మళ్ళీ హైకోర్టుని ఆశ్రయిస్తాం జరిగింది. ఎందుకంటే మోహన్ బాబు గారిని హాజరు కమ్మన్నారు. మొన్న రిపోర్టర్ని కొట్టారు కదా, కొన్ని క్రిమినల్ సెక్షన్స్ పడ్డాయి ఆయన మీద. సో మోహన్ బాబు గారిని వెంటనే పోలీసు వాళ్ళు రమ్మంటం జరిగింది. హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మా నాన్నగారు రాలేరు కాబట్టి నాకు కొంచెం టైం కావాలని హైకోర్టులో ఆ విచారానికి ఏదైతే రమ్మన్నారో దాని మీద స్టే పిటిషన్ లంచ్ మోషన్లో ఇస్తాం జరిగింది మంచు విష్ణు గారు. 24th కదా? కరెక్ట్. సో దానికి 24th వరకు హైకోర్టు నుంచి స్టే వస్తుంది జరిగింది. ఇంకోవైపు నుంచి చూస్తే మంచు విష్ణుకు కూడా నోటీస్ వచ్చింది రమ్మని చెప్పి. అటువైపు మంచు మనోజ్ కూడా సిపి రాచకొండ సిపి నుంచి ఇద్దరికి నోటీసులు వస్తుంది జరిగింది. ఇద్దరిని మంచు విష్ణుని మంచు మనోజ్ని ఇద్దరిని కూడా పోలీస్ వాళ్ళు కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ వార్నింగ్ ఇస్తుంది జరిగింది. ఈ మీరిద్దరూ మీ ఇంటి దగ్గర ఉన్న బౌన్సర్లు, అటు మంచు విష్ణు వైపు నుంచి ఒక 20-30 బౌన్సర్లు, మంచు మనోజ్ వైపు నుంచి ఒక 20-30 బౌన్సర్లు, మోహన్ బాబు గారికి మరి సపరేట్గా బౌన్సర్లు. చూస్తే ఇల్లంతా దగ్గర దగ్గర ఒక 100 మంది బౌన్సర్లతో ఉంది ఆ ఏరియాలో. ఇది కరెక్ట్ కాదు. మీ ఫ్యామిలీ పరంగా ఉంటే మీరు ఎవరైనా పెద్దవాళ్ళని కూర్చోబెట్టుకొని ఇది సాల్వ్ చేసుకోవాలి తప్ప 100 మంది బౌన్సర్లను అక్కడ దింపి ఇది డెఫినెట్గా సోషల్ ఇర్రెస్పాన్సిబిలిటీ, దిస్ ఈస్ కాజింగ్ డిస్టర్బెన్స్ ఇన్ ద సొసైటీ అని చెప్పి వెంటనే మీ బౌన్సర్స్ని ప్రైవేట్ సెక్యూరిటీని ఏదైతే ఉందో బయటకు పంపించేసేయండి. ఆ ఇంట్లో ఎటువంటి బౌన్సర్లని పెట్టకూడదు, మీరు కూడా ఇంకా ఎటువంటి గొడవలు చేయకూడదు అని చెప్పి పూచికత్తు తీసుకొని వీళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చి పంపిస్తామన్నది జరిగింది. సార్, పూచికత్తు ఓన్లీ మనోజ్ గారి దగ్గర నుంచే తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఇద్దరి దగ్గర నుంచి అమ్మా, ఓన్లీ మనోజ్ గారని కాదు, విష్ణు గారిని కూడా పిలిచి వార్నింగ్ ఇస్తాం జరిగింది. మనోజ్కి కూడా పిలిచి వార్నింగ్ ఇస్తామని జరిగింది. మనోజ్కి బైండ్ ఓవర్ కూడా అని అంటున్నారు. అంటే బేసిక్గా ఇద్దరికి కూడా సిపి గారు గట్టి వార్నింగ్ ఇచ్చి మీ ఫ్యామిలీ ఇష్యూ లాగానే ఉండనియండి. బౌన్సర్లని వీళ్ళని పిలిచి అక్కడ గొడవలు హడావిడి చేసి అందులో ఏదైనా మళ్ళీ అఘాయిత్యం జరిగితే మళ్ళీ అది పెద్ద కేసులు అవుతాయి. కాబట్టి ఇద్దరికి కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చి పంపిస్తాం జరిగిందని మనం వింటున్నాం. సార్, ఇంకో చిన్న సందేహం. నిన్న మనోజ్ గారు చూసుకుంటే నేను ఈవినింగ్ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పారు. ఎప్పుడైతే విచారణ జరిగి బయటకు వచ్చాడో మళ్ళీ దాని తర్వాత ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేశాడు. అంటే సిపి గారు ఏమైనా చెప్పి ఉండొచ్చా సార్? ఖచ్చితంగా అదే రీజన్ ఉంటుంది. సిపి గారు చెప్పుంటారు, రెచ్చగొట్టే మాటలు ఇట్లాంటివి, లేకపోతే అభియోగాలు ఇంకా మీడియాలో చెప్పకుండా డైరెక్ట్గా ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాలి తప్ప సోషల్ మీడియాలో ఇలాంటివి చెప్తాం వల్ల దుమారం లేకొస్తుంది కాబట్టి కంట్రోల్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మనం ఇక్కడ చూస్తే ఇందులో మోహన్ బాబు గారు తప్ప ఎక్కడ కనిపించట్లేదు. కానీ లాస్ట్లో ఆయన ఏదైతే మీడియా ప్రతినిధి పైన కొట్టడానికి వెళ్ళాడో ఆ ఒక్క దాని వల్ల మోహన్ బాబు గారు అనవసరంగా ఇరుక్కున్నట్టు అయింది. ఎందుకంటే సహజంగా ఈ కేసు కనుక మనము పరిశీలిస్తే ఇది జరిగింది ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో గొడవ. ఎందుకంటే మంచు మనోజ్ మన ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు మనం చూసాము, మా నాన్న దేవుడు లాంటి వాడు, చాలా మంచివాడు, ఆయన షోల్డర్ మీద గన్ పెట్టి పేలుస్తున్నారు మా అన్న ఇంకా వినయ్ అనే ఒక వ్యక్తి అని మనోజ్ క్లియర్గా చెప్తాం జరిగింది. ఎప్పుడైతే ఆయన అలా చెప్తాం జరిగిందో అలాగే మోహన్ బాబు గారు కూడా దానికి ముందు రోజు ఒక ఆడియో లీక్ చేస్తాం జరిగింది. అందులో మనోజ్ నువ్వు నన్ను కొట్టావంటున్నారు అని చెప్పి పబ్లిక్ అంతా చెప్తాం జరిగింది. మోహన్ బాబు గారు, మనోజ్ నన్ను ఏం కొట్టలేదు, ఘర్షణ పడ్డాం మేము, కానీ ఆయన నన్ను టచ్ చేసింది లేదు అని మోహన్ బాబు గారు చెప్తాం జరిగింది. దీన్ని బట్టి చూస్తే విభేదాలు ఉన్నాయి కానీ ఒకళ్ళనొకళ్ళు ఎవరు కొట్టుకోలేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. తండ్రి అంటే చాలా ఇష్టం అని మనోజ్ గారు కూడా నిన్న చెప్పేస్తాం క్లియర్గా జరిగింది. ఈ ఇష్యూ ఓన్లీ మంచు విష్ణుకి మనోజ్కి ఉంది ఇష్యూ. మోహన్ బాబు గారు ఈ ఇష్యూలో ఎటువంటి సంబంధం లేదు ఆయనకి. ఆయన ఇంటి ముందు ఈ కొడుకుల వల్ల జరిగిన గొడవలో ఆయన దిగి వచ్చి ఆయన ఆవేశపడడం మన అందరికీ తెలుసు. ఆ టైంలో ఇంకా బీపీ కంట్రోల్ కాక ఆయన మైక్ తీసి కొడతాం జరిగింది. ఏదైనా ఆయన చేసింది తప్పే, నో డౌట్, ఇల్లీగల్ అది. అయితే ఈ విషయంలో అనవసరంగా మోహన్ బాబు గారిని ఇద్దరు కొడుకులు కలిసి ఇరికించినట్టు మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎంతైనా రాంగ్ అది. మీ బ్రదర్స్ ఇద్దరు కలిసి కూర్చొని ఎవరైనా మూడో వ్యక్తి పెద్ద మనిషి దగ్గర కూర్చొని సాల్వ్ చేసుకోవాలి తప్ప మీ నాన్నగారిని ఈ వయసులో అలాంటి లెజెండరీ యాక్టర్ని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను.
సార్ మంచు ఫ్యామిలీలో జరిగిన మంటల గురించి అంత విశ్లేషణ చాలా చక్కగా చేశారు అప్ టు బాటమ్. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ ఇంటూ తెలుగు క్యాపిటల్ టీవీ అండ్ సబ్స్క్రైబ్.